మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో హలో, నీ పేరేంటి? నా పేరు రిత్విక్. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? నేను 3rd క్లాస్ చదువుతున్నాను. 3rd క్లాస్. సో ఇక్కడ నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు ఇప్పుడు? నేను విష్ణు సహస్రనామం చెప్పడానికి వచ్చాను. అమ్మో, నీకు మొత్తం వచ్చా విష్ణు సహస్రనామం? వచ్చు. అన్ని 1000 నేమ్సా? ఎన్ని నేమ్స్ ఉంటాయి నాకు ఒకసారి చెప్పు. దాంట్లో ఓన్లీ 108 నేమ్స్ ఉంటాయి. 108 నేమ్స్ నీకు అన్ని గుర్తున్నాయా? ఇవన్నీ నీకు ఎవరు నేర్పించారు అసలు? నాకు మా తాతగారు నేర్పించారు. అవునా? అంటే మామూలుగా అయితే నీ ఏజ్ లో పిల్లలందరూ బయటకు వెళ్ళి బాగా అల్లరిగా ఆడుకుంటూ ఉంటారు, ఇవేవి నేర్చుకోవట్లేదు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా కొంతమంది, ఎవరు ఏవి నేర్చుకోవట్లేదు కదా. చిన్నప్పుడు ఆడుకుంటూ ఉండేవాడిని, కానీ ఏజ్ పెరుగుతుంది కాబట్టి నేను నేర్చుకుంటున్నా. నీకైతే చాలా పేషెన్స్ ఉంది. ఇన్ని నేమ్స్ నువ్వు ఇంత మంచిగా నువ్వు నేర్చుకున్నావంటే చాలా పేషెన్స్ గా నేర్చుకున్నాను. అయితే చెప్తావా? ఇప్పుడు నేమ్స్ ఉన్నాయన్నావు కదా, దీన్ని పారాయణం అంటారు. పారాయణం అంటారు. అయ్యో, నాకు ఇది కూడా తెలియలేదు. చూసావా? మన కోరికలు తీరాలంటే ఈ మంత్రం చదవాలి. ఇందాక చదువుదంతా వదిలేయచ్చు, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్. నువ్వు ఎప్పుడెప్పుడు చదువుతావు? రోజు చదువుతావా ఇవి? రోజు పొద్దున్నే చదువుకుంటావు. ఉత్తర పీఠిక అని ఒకటి ఉంటుంది, అది చదివితే మన కోరికలన్నీ తీరిపోతాయి. ఉత్తర పీఠిక అని ఉంటుందా? సరే, ఇప్పుడు ఇవి చెప్పు నాకు. పారాయణం చెప్తావా? పారాయణమేనా? విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత ప్రద్భూత కృద్భావో భూతాత్మ భూతభావన భూతాత్మ పరమాత్మ చ ముత్యాన పరమం గతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞాక్షరనేవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ సర్వ శివస్థానుర్భూతర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభు అప్రభురీశ్వర స్వయం భూచంబురాదిత్య పుష్కరాక్షమహస్వనః అనాదినిధినో దాత విధాత దాతురుత్తమః అప్రమేయ ఋషికేశ పద్మనాభో అమర ప్రభో విశ్వకర్మ మనస్త్వష్టస్తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాయస కృష్ణ లోహితాక్ష ప్రర్దనః ప్రభూతశ్రీ కకుద్దామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణ శ్రేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదృష్ట కృతిజ్ఞిత కృతిరాత్మవాన్ శ్రేషశరం శర్మ విశ్వరేత ప్రజాభవః అసంవస్తకో వ్యాల ప్రతిద సర్వదర్శనః అజయ సర్వేశ్వర సిద్ధి సిద్ధి సర్వాదిరచ్యుతః విశాఖ ప్రమేయాత్మ సర్వయోగ వినిశ్చితః ఉసర్వసుమన సత్య సమాత్మ సన్నిధత్సవః అమోఘ పుండరీకాక్ష విశ్వకర్మ విశాకృతిః రుద్ధో భవిష్యరాబ్రభృ విశ్వయోనిశ్చిత్సరవః అమృతః సస్వతః స్థానుర్వరారోహ మహాతపాత్ సర్వగ సర్వ విద్వానుర్విక్సక్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విక్కవిః లోకాధ్యక్షస్త్వాధ్యక్ష ధర్మాధ్యక్ష కృతం కృతః చతురాత్మ చతుర్భావ చతుర్ధ్వంస చతుర్భుజః రాజిష్ఠుర్భోజనం భోక్త సవిష్ఠుర్గజజాజిజః అనగో విజయో జేత అశ్వయో నిర్పునర్వసు ఉపేంద్ర వామన ప్రాంక్ష అమోఘస్తు చిరజితః అత్రీంద్రియ సర్గః సర్గో జితాత్మానియమో యమః వైద్యో వైద్య సదా యోగి వీరః మాధో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సవో మహాబలః మహాబుద్ధిర్మహామీర్యో మహాశక్తిర్మహద్యుతి అనిర్దేశో శ్రీమాన్ అమే ఆత్మ మహాధృతిక్ మహేశ్వాస మహీభర్త శ్రీనివాస సతంగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచీర్ధనోహం సత్సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాథ సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యో సర్వదుఃఖసింహ సందాత సంసమాస్త్రః అజో ధర్మశనస్తత్ర విశ్రుతాత్మ సురారేయ గురుర్గురుతమో దామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్వగ్రే వాచస్పతివిదారది అగ్రనీర్గ్రామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధ విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తన నిన్నుతాత్మ సంప్రతః సంప్రమర్తనః అసంవస్తకో వైని అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృగ్ విశ్వభుగ్విభు సత్కర్త సత్కుతః సాధు జను నారాయణో నరః అసంఖ్యేయ ప్రమేయాత్మ విశిష్ట చిష్టకృచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధనః
वृषायुषभो विष्टरुष पर्वावृषोदरः वर्धनो वर्धमानस्य विविक्तः शुचिसागरः सुभुजो दुर्धरो वाग्मी महीन्द्रो वसुदोऽसु नैकरूपो विदद्रूपासिपि विष्टा प्रकाशनः ओजस्तेजो प्रकाशात् प्रतापनः बुद्धः स्पष्टाक्षरो मन्त्रश्चन्द्रां च भास्करदितिः अमृतां शुद्धो भानु शशिबिन्दो शरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्मपराक्रमः भूतभव्यभवनाथ पवनपावननलः कामः कामकृत्कान्तः कामप्रदप्रभुः युगादिगुर्तुयावर्त्यो नैकमयमहासनः अदृश्यो व्यक्तरूपस्य सहस्राजितनन्दजित् इष्टो विचिष्टविश्चेष्टा सुखण्डीनो शौर्षः क्रोधः क्रोधकृत्कर्ता विश्वभावुर्महीरथः अच्युतः प्रच्युतः प्राणदो वासुवर्णजः अपार्विधिरधिष्ठान अप्रमत्ता प्रतिष्ठितः स्कन्दः स्कन्दधरो दुर्योवरदो वायुवाहनः वासुदेवो उदद्भानुरादिदेवा पुरन्दरः अशोकस्तार सूरशौर्यजडेश्वरः अनुकूलशतावर्ता पद्मी पद्मनिपेक्षणः पद्मनाभो रविन्दाक्ष पद्मगर्भा शरीरभृत् महर्दिरुद्धात्मा महक्षो गडद्भुजः अतुलः चरवो भीमसविर्हवि सर्वलक्ष्मण्य लक्ष्मीवान् समितिं जयः विक्षरोहितो मार्गो हेतुर्दामोदरः समः महीधरो महाभागो वेगमानमिताशनः उद्भवक्षोभनो देवा श्रीगर्भा परमेश्वरः कारणं कर्ता विकर्ता ग्रहणो गृहः व्यवसाय व्यवस्थानः संस्थानस्थानदुद्रवः परद्दीपरमत्वष्टातुष्टपुष्टसुभेक्षणः रामो विरामो विरजो मार्गो नेयः वीरः शक्तिमतं श्रेष्ठो धर्मविदुत्तमः वैकुण्ठपुरुषः प्रणः प्रतुः हिरण्यगर्भो शत्रुघ्नो व्याप्तो वायुरजक्षणः ऋतुसुदर्शनः कालः परमेष्टि परिग्राहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तारणस्थानं प्रमाणं बीजमव्ययम् अर्थोऽनर्थो महाकोशो महाभोगो महाधनः निर्विन्नसविष्टो भूधर्मो यूपो महामुखः नक्षत्रणेमि नक्षत्री क्षाम समीरणः यज्ञेज्वो मही भरतस्कोतसतनं सताङ्गतिः सर्वदर्शी देवतात्मा सर्वज्ञो ज्ञानमुत्तमं सुमुखः सुलभः सूक्ष्मः सुगोधन सुरत मनोहर जितक्रोध वीरबाहुर्विदारणः स्वापनसरसो व्यापी नैकात्मनैककर्मकृत् वस्तरो वस्ती रत्नगर्भो धनेश्वरः धर्मगुप्त धर्मकृत् धर्मी सदसत्सदमक्षरम् अविज्ञात सहस्रांश विधाता कृतलक्षणः गभिस्तिनेमि सत्त्वस्था सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवगुप्तगुरु उत्तर गोपतिर्गोप्ता ज्ञानगम्या पुरातनः शरीरभूतकृद्भोक्ता कपीन्द्र बूढिदक्षिणः सुम्पो मृतपव सोमा पुरजित्पुरसप्तमः निनयोजे सत्यसन्धो दासा सताङ्गापतिः जीववनयिता साक्षी मुकुन्दो वितमिक्रमः अम्मो निद्रदन्तात्मा महादतिशयोऽन्तकः अजो महाः स्वाभाव्योजिता मित्रा प्रमोदरः आनन्दोडन्दनो नन्द सत्य धर्मा त्रिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिवीं पतिः त्रिपदस्त्री महाध्यक्षो महशृङ्गाकृताङ्कृतः महावराह गोविन्दाकुशेषेण कनकाङ्गदिः गुह्यो कबीरो दहनो गुप्तश्चक्रगदाधरः वेदः स्वाङ्गदृढकृष्णदृढसङ्कर्षणच्युतः वरुणो वारुणो वृक्षाविष्कराक्षो महास्वनः भगः नन्दी वनमाली हलैदः आदित्यो ज्योतिरादित्य सविष्टुर्गजसप्तमः सुधन्वा खण्ड परशु दारुणो द्रौडध्वजः दिविस्पृक् सर्वदृग्व्यासो वाचस्पत्रयोनिजः दिशामस्सामगस्सामा निर्वाणं व्यासजम्बिषक संन्यासकृष्टमष्टान्तो निष्ठा शान्तिपरायण शुभाङ्गशान्तिदः कष्टः कुमुदः कुवलेशयः गृहीतो गोपतिर्गोप्तः शभाक्षो शप्रियः अनुवर्तितात्मा संक्षेप्ताक्षयमुकुत्सिरः श्रीवत्सवक्षः श्रीवासः श्रीपति श्रीमतांवरः श्रीधर श्रीशः श्रीनिवासः श्रीनिधि श्रीभावनः
శ్రీధరः శ్రీకరः శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయः స్వక్షः స్వంగः శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరः విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయः ఉదీర్ణ సర్వగక్షక్షు అనీశా శాశ్వత స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకాశోకనాశనः అత్యుష్మానచ్యుతः కుంభో విశుధాత్మా విశూదనः కాలనేమిః వీర శౌరి శూరతనేశ్వరः త్రిలోకాత్మ త్రిలోకేశ కేశः కేశిఖా హరిः కామదేవ కామపాల కామీ కాంతాగతగమः అనిర్దేశో వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ వివర్ధనः బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియः మహాకర్మ మహాతేజ మహాక్రమ మహారగः మహాక్రతుర్ మహాయజ్వ మహాయజ్ఞుర్హవిర్హవి స్తవ్యస్తవ ప్రియస్తోత్రం శుచిస్తోత్రాణ ప్రియ పూర్ణహితామ్య పుణ్యకీర్తిరణామయः మనోజవస్తీర్థకరో వసురేదా వసుప్రదా వసుప్రదో వాసుదేవ వసుర్వస్మనా హవిః సద్గతి సత్కృతి సత్వ సద్భూతి సత్పరాయణः సూరసేయో యదుశ్రేష్ఠ సన్నివాసస్యమునః భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నరః దర్పః దర్పదో దుర్ధరోధాపరాజితः విష్ణుమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్జశతామనః ఏకోనైకసవకవకిం యత్తత్పవనముత్తమం లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలः సువర్ణవర్ణో హేమాంగో వనాంగశ్చందనాంగదిः వీరः ధృతమః శూలో ధృతాచీలచలశ్చలः అమానీమానదో మాన్యో లోకస్వామీతి లోకజత్ సుమేధామేతదో ధన్య సత్యమేధరాత్రः తేజో ఉషో దుర్ధరः సర్వశస్త్రభృతామరः ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాధరः చతుర్మూర్తిశ్చతుర్బాహుశ్చతుర్వ్యూహశ్చతుర్గతిः చతురాత్మా చతుర్భావ చతుర్వేద వివేకపద్ సమావర్తో నివృతాత్మా దుర్జయో దురతిక్రమः దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహ శుభాంగో లోకసారంగస్తుబంతుస్తంతోర్ధనः ఇంద్రకర్మ మహాకర్మ కృతకర్మ కృతాంకుతः ఉద్భవ సుందర సుందరరత్ననాభాసులోచనः అర్కోవాజసన శృంగి జయంతాస్తర్వవిజయీ సువర్ణబిందురక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వరः మహారథో మహాగర్తో మహాభూతో మహానిధిः కుందః కుందరः కుందపర్జన్యపావననలः అమృతాంశుద్వో సర్వజ్ఞో సర్వతోముఖः సులభः సురతः సిద్ధి శత్రుతాపనः నగ్రోదోదుంబరో సతः చాణూరాంధ్ర నిషూదనः సహస్రార్చి సప్తజీవ సప్తైవ సప్తవాహనः అమూర్తిరడగో చింత్య భయకృద్భయనాశనः అనుర్బృహద్గుణస్థూలో వినర్గుణర్గుణర్మహాన్ అధృతः సధృతः స్పాక్ష్య వంశవర్తనः భారభృత్కటితో యోగీశ సర్వకామనः ఆశ్రమక్షమక్షమాస్కదో వాయువాహనः ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితాదమః అపరాజితः సర్వసహ నియంతా నియమో యమः సత్వైవాన్ సాత్విక సత్యధర్మపరాయణः అభిప్రాయ ప్రియాయోగ ప్రియకృత్ ప్రీతివర్ధనः విహాయ సగతిర్జ్యోతిర్ సురచిత్ హుతవిగ్బుభు రవిర్విలోచనः సూర్య సవితా ప్రపితామహ అనంతహిత భుక్తా సుఖదో నైకదోగ్జः అనిర్విన్న సదా మహర్షి లోకాధిష్టానమద్భుతः సనాతనः కపిరవ్యయः స్వస్తికృత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తి దక్షిణः రౌద్రకుండలి చక్రీ విక్రమూర్జిత శాసనः శబ్దార్తిగా శబ్దశః శిశిర శర్వరీకరः అక్రూరోపీశలో దక్షో దక్షిణక్షమినాం వరః విద్యుత్తమో బీజమయ పుణ్యశ్రవణకీర్తనः ఉత్తరదుష్కృతిः పుణ్యదుష్ప్రణాశనः వీరः రక్షణः సంతో జీవన పరివర్షితः అనంతరూపోనంత శ్రీజితమన్యుర్భయాపవः చతురస్రో గభీరమా విదిశో వ్యాధిశో దిశः అనాదిర్భూర్భవో లక్ష్మీ సువీర్ణో రుచినాంగదः జనో జన్మాదిర్భీమో భీమ పరాక్రమः ఆధార నిలయో దాత పుష్పహాస ప్రజాగరः ఊర్ధ్వశస్తురుస్తార ప్రణః ప్రమాణం ప్రాణనిలయం ప్రాణదుః ప్రాణజీవనः
తత్వం తత్వైదేకాత్మ జన్మ మృత్యుజరా విగః భూర్భువస్సురస్తారా సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ యజ్ఞంగో యజ్ఞవాహః యజ్ఞభృత్యేన కృత్యేజ్ఞి యజ్ఞభృత్యజ్ఞ సాధనః యజ్ఞాతకృద్యజ్ఞహుయ్య అన్నమన్నాదనేవ చ ఆత్మయోనిర్స్వయం జాత వైకానస్సామగాయనః దేవకీ నందనః సృష్టా క్షితీశా పాపనాశనః శంఖబృన్నందకీ చక్రీ శాంగధన్వా గదాధరః రతాంగపాణిరక్ష్యోభ్యः సర్వప్రాణయుధః శ్రీ సర్వప్రాణయుధ ఓం నమః ఇతి వనమాలి గదిర్శాంకీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు వనమాలి గదిర్శాంకీ శంకీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసుదేవో విరక్షతు శ్రీ వాసుదేవ విరక్షతు ఓం నమః ఇతి. నమస్కారం. సో ఇంత పెద్దగా చెప్పావు కదా, ఇంతేనా? ఇంకా దీంతో ఇప్పుడు అయిపోయినట్టేనా విష్ణు సహస్రనామం ఉంది. మనకి? ఇంకా ఉందా? దీని తర్వాత ఇంకేం ఇంకా చెప్పాలి? ఫలశ్రుతి చెప్తే గానీ విష్ణు సహస్రనామం అన్నది ఎండ్ అవ్వదు. ఓహో, ఫలశ్రుతి చెప్పాలా? ఓకే, చెప్పమ్మా. అదేంటి? ఇంకా కోరికలు కూడా తీరుతాయి దాంతోటి. ఆహా, ఇది చెప్తేనే మొత్తం సహస్రనామం అనేది మనకి ఎండ్ అవుతుందంటావు. ఓకే, చెప్పు. ఇదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితం యా ఇదం శృణుయా నిత్యం యశ్చాతి పరికీర్తయేత్ నాశుభం క్వచిదద్విందత్ సోముచ్చేతవ పాండవః వేదాంతగో బ్రాహ్మణస్య క్షత్రియ విజయీర్భవేత్ వైశ్య ధన సముఖ సందో శూద్ర సుఖమవాప్నుయాత్ అర్థార్థీ చాప్నుయాత్ ధర్మార్థీ చాప్నుయాత్ ప్రజాం కామాన్య ప్రజాన్య భూతి శుచిగమాన సహస్రం వాసుదేవస్య నామ్నాం ఏతత్ ప్రకీర్తయేత్ యశత్ ప్రాప్నోతి విపులం యాతిర్ ప్రాధానవ్యోచః అచలాం శ్రియమావోత్మి శ్రియ ప్రాప్నోతి విపులం నా భయం కుచిదాప్నోతి వీర్యం తేజస్య విందతి భవంత్యరోగో రుచిమాన్ బలరూపగుణాన్ విగః రోగార్థో విముచ్యతే రోగాత్ బంధో ముచ్యేత బంధనాత్ భయాన్ ముచ్యేత భీతస్థో ముచ్యేయాపన్న ఆపదః దుర్జన్యసుతరత్యాసు పురుషః పురుషోత్తమం సహస్రేణ నిత్యం భక్తి సమన్వితః నా వాసుదేవ భక్తానాం భక్షితుం విద్యతే క్వచిత్ జన్మ మృత్యు జరా వ్యాధి భయం నైకో అవజాయతే ఇమం స్తవం దీయానాం శ్రద్ధా భక్తి సమన్వితః యుజ్యేతాపన సుఖశ్రాంతి ధృతి స్మృతి కితయేత్ న క్రోధమదనాశ్చర్యం న లోభో నాశుభామతిః భవంతి యుక్త పుణ్యానాం భక్తానాం పురుషోత్తమే దౌశ్చంద్రాక్ష నక్షత్రం కం దిశో భృద్భో మహోదధి నా వాసుదేవస్య వీర్యేణ ఉదితాత్మీ మహాత్మనః ససురాసుర గంధర్వం క్షయక్షోరగరాక్షసం జగత్వసే వక్షశేషం కృష్ణశరం ఇంద్రియాణి మనోబుద్ధిర్సత్వం తేజోబలం దుఃఖి వాసుదేవాజ్ఞ కామ్యాహుం క్షేత్రజ్ఞేవ చ సర్వాగమనమాచార్య ఆచార్య పరికర్పవేత్ ఆచార్య ధర్మస్య ధర్మ ఉషయ పరమచ్యుతం ఉషయ పితరో దేవా మహాదాతాడి దాతవః జంగం చేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తదా శాంతం విద్యా శిల్పాది కర్మ చ వేదాః శాస్త్రాణి విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దన ఏకో విష్ణుర్మహద్భూతం కృతద్భూతాననేవ చ త్రీలోకాన్ వ్యాప్నుయాత్ భూతాత్మా భూతే విశ్వమవ్యయః ఇమం స్తవమదో వ్యాసేన ప్రకీర్తితం పఠేత్య ఇచ్చేత్ పురుషం శ్రేయత్ ప్రాప్నోతి సుఖాని చ విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే యాంతి పరాభవం శ్రీనతే యాంతి పరాభవం ఓం నమః ఇతి. అర్జునోవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభా సురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన
శ్రీ భగవాన్ వాచ యో మాం నామ సహస్రేణ స్తోత్రమిచ్చతి పాండవః శ్లోహమేకేన శ్లోకేన శ్రుత ఏవ న సంశయః శ్రీశ్రుత ఏవ న సంశయ ఓం నమః వ్యాస ఉవాచ వాసనాద్ వాసుదేవస్య వాసితం జగతత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవా నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుత ఓం నమః పార్వతీ ఉవాచ కేనా ఉపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పండితైర్ నిత్యం స్తోత్రమిచ్చామ్యహం ప్రభు శ్రీ ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణనే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వర్ణనే శ్రీరామనామ వర్ణన ఓం నమః బ్రహ్మోవాచ నమ సమస్తాయ సహస్రమూర్తయే సరస్వభావరిశిరానుభావ్య సహస్రనామ్నాయ పురుషాయ సహస్రే శతకోటినే యుధాన్నే నమః శ్రీ శతకోటినే యుధాన ఓం నమః సంజయ వాచ యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనంజయః తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువా నిర్ణేతి నిర్మమ శ్రీ ధ్రువా నిర్ణేతి నిర్మమ ఓం నమః భగవానువాచ అనన్యా చింతయాతో మాం ఏ జనా పరిపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఆర్తా విసిన్నా విచలస్తభీతః ఘోరేష వ్యాభీతో శబ్దమానః సంకీర్త్య నారాయణ శబ్దమాత్రః విముక్త దుఃఖః సుఖినో భవంతు యదష్టం వత్రహేనం చద్భవేద్ తక్షణం క్షమితాం దేవ నారాయణ నమస్తే శ్రీమన్నారాయణ నమస్తే కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యత్సత్ సకలం పరస్మై నారాయణామేతి సమర్పయామి శ్రీమన్నారాయణామేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. అయితే నువ్వు ఇందాక నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు శుక్లాంబరధరంకి మీనింగ్ చెప్పావు కదా నాకు మొత్తం. మళ్ళీ వ్యాసం అంటే ఎలా స్టార్ట్ అయింది అనేది కూడా చెప్పావు. అంటే మనకి భీష్ముడు నోటి నుంచి వచ్చింది అని చెప్పి నువ్వు చెప్పావు కదా మొత్తం కూడా. అయితే ఫస్ట్ నువ్వు నేమ్స్ సహస్రనామం స్టార్ట్ చేసినప్పుడు విశ్వం అని అన్నావు కదా, దాని మీనింగ్ తెలుసా నీకు? తెలుసు. ఏంటి అసలు విశ్వం అంటే ఏంటి? విశ్వం అంటే ఎవడి బుర్రకి వాడి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే విశ్వం అనుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్తా. విశ్వం అంటే ఒక కప్పు ఉంది, ఆ కప్పు బావిలో ఉంటుంది. ఆ బావి నుంచి అది ఒక పాండ్కి వెళ్ళిపోతుంది. అవును. అక్కడ చేపలు ఉంటాయి. ఆ చేప ఏం చేస్తుంది, ఇదిరా ప్రపంచం అంటే అంటుంది, మీ బావు కాదు అని. వాళ్ళందరూ ఎక్కడ పడతారు, మన లేకులో పడతారు. ఓకే. లేకులో పడ్డాక అక్కడ పెద్ద పెద్ద టార్టర్స్ ఉంటుంది. అక్కడ ఇదిరా ప్రపంచం అంటే మీ బావులు మీ పాండ్లు చెరువులు కావు అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయి ఏడబడతారు, బే ఆఫ్ బెంగాల్ లో పడతారు. పెద్ద సీలో పడతారు. సీలో పడ్డాక అక్కడ క్రోకడైల్ ఉంటుంది. క్రోకడైల్ ఏం చెప్తే ఇదిరా ప్రపంచం అంటే అంటుంది. వాళ్ళందరూ కలిసి ఏడబడతారు, హిందూ మహాసముద్రం అంటారు, అంటే ఇండియన్ ఓషన్ లో పడతారు. అక్కడ పెద్ద షార్క్ ఉంటది. ఇదిరా ప్రపంచం అంటే అని అవుతుంది. అందుకనే ఎవడి మైండ్ కి తగినట్లు వాడికి కనిపిస్తుందో అదే ప్రపంచం అనుకుంటాడు. ఇప్పుడు మనకు అన్ని తెలుసు అంటే మనకు అన్ని తెలుసు కాబట్టి మనకి అంత నాలెడ్జ్ ఉంది. అందుకే మనిషి జన్మనే చాలా గొప్పది అంటారు. నాకు విశ్వం అంటే ఏదో ఇది ఉన్న వరల్డేనేమో అని అనుకున్నాను తెలుసా. ఫస్ట్ అయితే విశ్వం అంటే వరల్డ్ అని చెప్తారు కదా, సో అదేనేమో అని అనుకున్నాను నేను. అయితే విశ్వం అంటే ఒక మనిషి ఏదైతే తన ఆలోచనలో తను ఏం ఊహించుకుంటున్నాడో అది విశ్వం అంటే అంటావు. అయితే చాలా గొప్పగా చెప్పావు నాన్న. అంటే ఈ ఏజ్కి నీకు ఈ మీనింగ్స్ అన్నీ తెలుసు, ఇవన్నీ బాగా చెప్తున్నావు అంటే చాలా గ్రేట్ తెలుసా. అసలు కొంచెం చదివిందే గుర్తుండట్లేదు ఇప్పుడు పిల్లలకి. ఇంత పెద్దగా నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు, అసలు ఎక్కడ మర్చిపోలేదా నువ్వు? ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇది అంతా నువ్వు మొత్తం? ఇది నేర్చుకోవాలంటే మామూలుగా 2 years పడుతుంది. మరి నువ్వు
నువ్వెన్ని రోజులు నువ్వెన్ని 2 weeks లో నేర్చుకున్నా. అవునా, చాలా గ్రేట్ అసలు. నువ్వు తెలుసా, అసలు అందరూ నేర్చుకోవాలి కదా, నిజం చెప్పు. అందరు పిల్లలు పెద్దలు అందరూ కూడా నేర్చుకుంటే దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మనకి అంటే ఈ పారాయణం చేయడం వల్ల మనకి ఏం లాభం ఉంటుంది అంటారు? పారాయణం చేస్తే దేవుడు అది అమ్మయ్య వీడు నా కోసం ఇంత కష్టపడి నోరెత్తి చదివాడు కదా, ఇప్పుడు వీడికి వరం నేను ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తాడు దేవుడు. అందుకే ఉత్తర పీఠిక ఫలశ్రుతి అంటారు దాన్ని. ఓకే, అంటే ఇవన్నీ కొంతమంది ఉత్తర పీఠిక అంటారు, కొంతమంది ఫలశ్రుతి అంటారు. ఓకే ఓకే, అంటే నాన్న ఇవన్నీ మనం చదివితే దేవుడు మన పైన ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి మనం అడిగిన కోరికలన్నీ తీర్చేస్తాడంటావు. నువ్వేమేం కోరికలు అడిగావు ఇప్పటి వరకు దేవుణ్ణి? నేను ఏ కోరిక, నేను మంచిగా చదువుకోవాలి, నాకు మంచి జాబ్ రావాలి, పెద్ద అయ్యాక నాకు రోజు స్కూల్లో ఏదో అవార్డు రావాలి, ఏదో మెడల్ రావాలి, ఏదో సర్టిఫికేట్ రావాలి, అదంతా కోరుకుంటా. దేవుడు ఎప్పుడు పడితే అప్పుడు ఇయ్యాడు కదా వరాలన్నీ. సో మనం ఎంత అంటే చదివినా కానీ దేవుడికి నువ్వు అన్నట్టు తెలుసు ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాడు కదా. వెరీ గుడ్. అసలు నాకైతే చాలా షాకింగ్గా ఉంది. ఇంత చిన్న ఏజ్లో నేనే ఇప్పటికీ ఏమి గుర్తుపెట్టుకోలేను. ఇంత పెద్ద పేపర్ ఏదైనా ఇస్తే అసలు చదవాలంటే నాకే గుర్తుండదు. నువ్వు ఇంత పెద్ద పారాయణం అనేది విష్ణు సహస్రనామం నువ్వు గుర్తుపెట్టుకున్నావు అంటే నిజంగా చాలా గ్రేట్ తెలుసా. సో ఇలాగే చదువుకో మంచిగా. నువ్వు చేస్తూ ఉంటే కూడా ఇంకా ఇలాంటివి ఎన్నో కూడా నువ్వు నేర్చుకోవచ్చు కదా. సో థ్యాంక్ యూ. అసలు మాకు వచ్చి నువ్వు ఇక్కడ విష్ణు సహస్రనామం చెప్పడం ద్వారా, అంటే అసలు ఎందుకు చెప్పారు అది చెప్పడం ద్వారా మనకి దేవుడు ఎలాంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పావు కదా. చాలా చాలా థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడికి వచ్చి విష్ణు సహస్రనామం మా కోసం పాడినందుకు చాలా థ్యాంక్స్. బాయ్. నమస్కారం.